భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దేశం నలుమూలల సేవా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గ మండల ఒప్పంగి గ్రామంలో బీజేపీ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు చిట్టి తవుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఒప్పంగి గ్రామం గాంధీనగర్ కాలనీలో జరిగిన వైద్య శిబిరంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలరావు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వచ్చే నెల 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి అభిమానులు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా పలు కార్యక్రమాలు. ఈరోజు ఒప్పంగి గ్రామం శ్రీకాకుళం రూరల్ మండలంలో మా ముఖ్య నాయకుడు తౌడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరం, అలాగే ఉచిత ఆరోగ్య శిబిరం, ఈ 2 కార్యక్రమాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నాడు, గతంలో మనం ప్రధానులుగా చూసిన చాలామంది కూడా వారి పుట్టినరోజులు అనేసి అంటే కేవలం ఉత్సవాలు జరుపుకోవడానికే పరిమితమైనటువంటి సందర్భం నుండి నరేంద్ర మోడీ గారి జన్మదినం అనేసి అంటే ఉత్సవాలకు దూరంగా సేవా కార్యక్రమాలు, ప్రజలకి అవగాహన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందులో భాగస్వాములు అయినందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకునికి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా కార్యకర్త ఓబీసీ మోర్చా నాయకుడు ఇంతవరకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా నేషనల్ పార్టీ సేవా పట్టుబాట కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా వివిధ సేవా కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ఒప్పంగి గ్రామంలో ఈరోజు చిట్టుతవుడు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ తరఫున ఆయనకి అందరం కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా వివిధ సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఇన్ఫెక్షన్స్ మీటింగ్స్, స్వచ్ఛ భారత్ అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.